వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గౌరారం దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది రెడ్ సాయిల్ ల్యాండ్. ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 20 గుంట వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. చుట్టూ కూడా మనకు కడిలు వేసి ఏదైతే బౌండరీ ఏర్పరచడం జరిగిందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. అట్లాగే గెస్ట్ హౌస్లు కూడా నిర్మించడం అయితే జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజు రహదారి అనేది జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కావేరీ యూనివర్సిటీ అనేది 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులర్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ అనేది 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 8 lakhs per గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అట్లాగే ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి ల్యాండ్ ఇది. అట్లాగే చూడొచ్చు మనం ఇక్కడ చివరి వరకు అయితే మనకు అయితే కడిలు వేసి బౌండరీ అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేల్